తీసుకెళ్తున్నారు. ఇంకా మనకు వీలైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది. వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి కూడా తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేసాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైన తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం. ఇంకొక పక్కన పోలవరం 12,150 కోట్లు ఇచ్చారు, ట్రాక్లో పెట్టాం. డయాఫామ్ వాల్ పోయింది, దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం. ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ వీఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్. 360 కోట్లతో 400 కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు 1000 కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం. టైం 2 ఏళ్లు పోయింది. ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నా 2000 డిసెంబర్ లోపల పోలవరం విల్ బి కంప్లీటెడ్. డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం. ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు, ఫౌండేషన్ వేశారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి BIFR పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ 13,000 కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అసాధారణమైన విషయం. ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ, ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా రివైవల్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చెంచుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీల్ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం. నా ఏం ఏంటంటే మెయిన్గా మీరు మొన్న కూడా మీకు GSTP ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను. అందుకే మీరు చూస్తే 23-24 వరకు 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం. అది ఈరోజు 24-25కి 2,68,653 రూపాయలు అయింది. దీన్ని అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది. 15% గ్రోత్ రేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే 2047కు 58 లక్షల